పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. ఇప్పుడే ప్రభువా నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా. చెవిటి మూగ ఆత్మ నా ప్రభుపై ఆజ్ఞాపిస్తున్నా. Deaf and dumb spirit, you must come out in the name of Jesus. యేసు నామములో బయలుదేరండి. తండ్రి మీ ఇప్పుడే ఈ బిడ్డలతో ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క చెవులను మళ్ళా రీక్రియేట్ చేయండి. ఇటు బలహీనత కలిగిన దురాత్మ యేసు నామములో బయలుదేరండి. హీలిందండి. I release the power of the Lord. మీ రక్తంతో ముద్రిస్తే యేసును ప్రార్థించి అడిగి పెడుతున్నాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏం పేరు? సునీల్. 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 ఏం చదివావు? 10th క్లాస్. ఏ స్కూల్లో? జడ్పీ స్కూల్. జెడ్పీ స్కూల్. ఏ క్లాస్? ఏ క్లాస్? 10th క్లాస్. క్లాస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినపడుతుందా? వినపడుతుందా? ఎప్పటి నుంచి బాధపడుతున్నావు? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి చెవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి చెవుడు అంట. దేవుడు ఇప్పుడే ప్రేయర్ చేయగా దేవుడికి కార్యం చేస్తున్నాడు. వినపడుతుందా అయ్యా? చక్కగా ఏం చదువుతున్నావు? నేను 10th క్లాస్ ఫోటోషాప్ డిజైన్. ఎక్కడ? పెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. పెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. పెంటపాల్. నైన్త్ చదివా? 10th. టెన్త్ చదివి చేస్తున్నావా? వాణి. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పు ప్రభువును మహిమపరుస్తాం. గ్లోరీగా దేవా ఇక్కడికి చేసిన కార్మిక వందనాలు. ఇప్పుడు దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తూ చేస్తున్నాం, ప్రార్థించి అడిగి పెడుతున్నాం ప్రభు. ఆమేన్ 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 ఆమేన్. ప్రియా దేవుని బిడ్డ, చిన్ననాటి నుండి తనకి వినపడటం లేదు. ఇప్పుడు ప్రేయర్ చేయగా దేవుడు అద్భుతముగా తన చెవులు ఓపెన్ చేస్తున్నాడు. నా ప్రభుకే మహిమ కలుగునుగాక. ఆమేన్. అందుకే దేవుడి కాడి చాలా ప్రమాదం. నువ్వు మోస్తే ధన్యుడివి, మధ్యలో దింపితే ఒప్పుకోడు ఆయన. రాణిగారు మధ్యలో దింపితే ఒప్పుకుంటుందా? ఎత్తిన దగ్గర నుంచి ఆడ దింపాలా? అంతఃపురంలో మాత్రమే దింపాలా, మధ్యలో ఎక్కడా దింపకూడదు. ఒకవేళ శత్రువులు వస్తే మోసుకొని పరిగెత్తాలి, కానీ రాణిని అక్కడ పడేసి పరిగెత్తకూడదు. మనం ఏం చేస్తాం? నేనే పొరపాటుల ఆ పల్లకిలో కూర్చున్నాను అనుకో, మీరే మోస్తున్నారు అనుకో, ఎవరి నుంచి ఒక రాయి ఎత్తి ఏం చేస్తారు? మీరు చిన్నగా దింపుతారా అమ్మా? దింపుతారా? అబ్బో చిన్నగా తీసిద్దంటే ఎత్తి ఇది కింద ఆ పల్లకి నేరు ఇరిగి ముక్కలైపోయేదాకా ఎత్తి కింద పరిగెత్తండి, పరుగు పరుగు. అస్సలు ఎక్కడా ఆగను కూడా ఆగరు. ఎందుకని? వాడు సావాడు చత్తారు, ముందు మనం తప్పించుకొని పోదాం. కానీ రాణిగారిని మోస్తే అట్ట కాదు, వీడు చావాలి, కానీ ఆ పల్లకీని మాత్రం వదలకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. ఒకవేళ పల్లకీని వదిలిపోయినా వాడిని చంపేస్తారు అమ్మా. పల్లకీని వదిలేసి పారిపోయాడు అనుకో, తన ప్రాణం కాపాడుకోవడం కోసం వెళ్ళిపోయినందుకు పల్లకి ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిన వాడిని చంపేస్తారు. వదిలి వెళ్ళకపోయినా చావు వచ్చిద్ది, వెళ్ళినా చావు వచ్చిద్ది. అందుకేం చేస్తారు తెలుసా? ఎటు పోయినను నాకు సావే కాబట్టి పోయి చావటం కంటే ఇక్కడే ఉండి చావుటం మేలు అంటారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకే ప్రభువుని మోసేవారు పారిపోవటం కంటే నిలబడి తండ్రితో ఉండి చనిపోవటే మేలు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. తండ్రితో ఉండటమే మేలు.
మీ దేవునితో బ్రతకడమే మేలు. ఆయన కాడి ఊరకివ్వడు, అధికారం ఇచ్చి కాడిలోకి తీసుకొస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఉంగరము అమర్చిన తర్వాతనే కర్ర, ఆ తుమ్మకర్ర ఉంగరంలోనికి వెళ్ళింది, కానీ ఉంగరము లేకుండా తుమ్మకర్రను అక్కడ పెట్టలా. అంటే అర్థం ఏంటి? అధికారం లేకుండా దేవుడు నిన్ను అక్కడ పెట్టడు. అధికారం ఇచ్చి, సాతాను శక్తుల మీద అధికారం ఇచ్చి, వాటి బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చి, దేవుడు తన పని నిమిత్తమై తండ్రి మనను ఆయన అధికారముతో నియమించుకుంటారు. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరికంటే మోసే మనస్తత్వం కలిగిన వారికి అధికారం ఇస్తాడు. మనుషులను చూసి భయపడి పారిపోయే వారికి, పిరికి వారికి, కుయుక్తిపరులకు, మోసగాళ్లకు, అదే రీతిగా నక్క లాంటి స్వభావం కలిగిన వారికి దేవుడు అధికారం ఇచ్చి తన మందసం మోసే కృపనివ్వడు. మందసం మోసే కృపనివ్వడు. మందసం మోయాలంటే ఒక తీర్మానం కావాలా. మందసంలో నువ్వు ఉండాలంటే మందసంలో ఉండొచ్చు, కానీ విశ్వాసం కలిగిన వారు, సపోర్ట్ కలిగిన వారు, అదే రీతిగా దేవుని పరిచర్కు సపోర్ట్ చేసేవాళ్ళు ఆ యొక్క అహరోను కర్రలాగా మందసంలో ఉంటారు. కానీ దాన్ని మొయ్యాలంటే మాత్రము వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు. దేవునికి మహిమ కలుగునగాక. మోసే వాళ్ళు వేరు. ఆ కర్ర ఉంగరంలో తొడిగిన తర్వాత దాన్ని బయటకు తీయకూడదు. ఎవరైతే ప్రభు పని కొరకు భుజాన్ని వేసుకుంటారో వారు మరలా తిరిగి వెనక్కి చూడకూడదు. అంతే, వెనక్కి తిరిగి చూడకూడదు. ఆ మందసం అదే తెలియజేస్తుంది. దేవునికి స్తుతి కలుగునగాక. నీకు అధికారం ఇచ్చిన తర్వాతనే నీ ఆ యొక్క కాడి నీ భుజాన దేవుడు పెడతాడు. అధికారం ఇచ్చిన తర్వాతనే దేవుడు కాడి మన భుజాన పెడతాడు. అధికారం లేకుండా కాడెత్తి భుజాన పెట్టి మన చేత గొడ్డి సేకరేమీ చేయించుకోడు. చాలా అయ్యో నేను ఆయన పని చేయలేకపోతున్నా, చాలా కష్టం అయిపోతుంది. అబ్బా నువ్వు తెగ చేస్తావని పని చేస్తే ఎట్టేందుకు కూడా సంఘం దేవుడు స్తుతి కలుగునగాక. హల్లెలూయా. పని చేస్తే సంఘం ఎట్లుంటుందా? ఎట్లా ఉంటుంది? ఎట్టగో ఉంటుంది. పని చేస్తే ఎట్ట ఒక ఆమె పని చేసింది. ఎవరమే? 5 పెనిమిడి కలిగిన ఒక ఆమె పని చేసింది. ఎవరామె? ఆమె ఒకే పని చేసింది. ఎంతమంది సమకూర్చింది? ఒక్క ఆమె పని చేస్తే ఊరంతా సమకూర్చింది. మనం మరి ఎంతమంది పనులు చేస్తున్నాం, ఎంతమంది సమకూరుస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. అంటే మనం చేసేది పని ఏమీ కాదు. మీ అవసరాలు తీర్చుకోవటం, మీ పనులు చేయించుకోవటం, మీ కుటుంబ అవసరాలు తీర్చుకోవటం, మీ భర్తకు, మీ భార్యలకు, మీ పిల్లలకు, మీ కుటుంబానికి కావలసిన మేళ్ళు మాత్రమే దేవుని దగ్గర నుంచి జరిగించుకోవడం తప్ప ప్రభువుకు ఏమీ చేయలేం. నువ్వు మొయ్యలేవు. మొయ్యాలంటే దేవుడు కృప ఇస్తాడు. అదృష్టం కావాలా. దేవుని కాడి మొయ్యాలంటే అది జన్మతో పుట్టక కావాలా. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. పుట్టుకతో అంటారు, పుట్టుకతో అదృష్టం. ఇదే ప్రభువుని కాడి మొయ్యటమే పుట్టుకతో అదృష్టం. చాలామంది యవ్వన బిడ్డలు పెళ్ళిళ్ళు చేసుకోమంటే సేవకుడు మాత్రం వద్దురు బాబు అంటారు. ఎవడు కావాలి మరి? ఎవడు కావాలా? తిరిగిపోతాడు, తాగుపోతాడు, వ్యభిచారి, జోదగాడు, గాలోడు, వాళ్ళైతే కమ్మకుంటుందా? దేవుని బిడ్డలు తప్ప ఎవరు మంచిగా ఉంటారు చెప్పండి? కొద్దిగా ఆలోచించండి. దేవుని బిడ్డలు తప్ప ఎవరు మంచిగా ఉంటారు? లోకస్తులు మంచివాడు ఉంటారా అమ్మా? పద్ధతి కలిగిన ఉంటాడా? లోకస్తుడు ఎవడైనా పద్ధతిగా ఉన్నాడు చెప్పండి? ఎవడు ఉండడు. దేవుని భయం కలిగిన వాడు ఒక్కడే మాత్రమే ఉంటాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. వాడు ఎన్ని బాధలైనా భరిస్తాడు, ఏం చేసినా భరిస్తాడు. అన్నం పెట్టకపోయినా భరిస్తాడు, పెట్టినా భరిస్తాడు, ఏం చేసినా భరిస్తాడు. ఎందుకంటే వాడిలో ఉన్నది దేవుని భయము కాబట్టి. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని భయము కలిగిన కుటుంబం మాత్రమే సుఖ సంతోషాలతో బతికిద్ది, కానీ దేవుని భయము లేని కుటుంబాలు ఏది కూడా సుఖ సంతోషాలతో బ్రతకలేవు. ప్రభువు ఉన్న కుటుంబాలే చిన్న గంజున్న కానీ తృప్తిగా తిని సంతోషంగా బ్రతుకుతారు. కానీ దేవుని భయము లేని వారి ఇంట్లో పలావు ఉన్న కానీ మనశ్శాంతిగా తెలియరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సంతోషం రాదు. అందుకే యవ్వన బిడ్డలు ఈ కాలంలో పాస్టర్ అమ్మ వాడు ఎందుకంటే వీడు తిరిగి ఈ గాలి పనులకి ఆటంకం అవుతాడు.
అమ్మా వీళ్ళు తిరిగి గాలి పనులు ఉంటాయి కదా, ఈ గాలి పనులకి పబ్బులకి వెళ్ళాలా, డ్యాన్సులు వేయాలా, సినిమాలకి వెళ్ళాలా, షికారు చూడాలా. ఎవరితో వెళ్ళాలంటే వీళ్ళ కళ ఏంటి? ఎవరి బిడ్డల కళ ఏంది? భార్య పెళ్ళైన తర్వాత నేను నా భార్య కూర్చొని సినిమా చూడాలి. ఏడాది అదేం దేవాలయమా? నేను నా భార్యకి దేవుని గుడికి వెళ్ళాలనుకో, సినిమాకి పక్క పక్కన సినిమా వచ్చారంట, అసలు ఆ యొక్క ఆనందమే వేరంట. ఏమర్థం? ఏ ఆనందం? దాంట్లో ఏమైనా ఆనందం ఉందా చెప్పండి? నాకు కూడా చిన్నప్పటి నుంచి ఒకే ఒక కోరిక ఉంది. ఏదేసా, మా నాన్న పాస్టర్ అయి ఉంటే మా ఫ్యామిలీ మొత్తం కలిసి సినిమాకి వెళ్ళాలి. ఎవరి కోరిక? నా కోరిక. అందరు ఫ్యామిలీలు సినిమాలకు వెళ్తాం, మా ఫ్రెండ్స్ ఫ్యామిలీలు కూడా సినిమాలకు వెళ్తా ఉండేవాళ్ళు. నా కోరిక ఏంది? మా నాన్న సినిమా తీసుకెళ్ళాలా. ఎవరిని? పాస్టర్ గారిని. ఎవడు? పాస్టర్ కొడుకు అని. ఏం పనులు? ఎంత పనికిమాల పనులు అయ్యి ఆలోచనలు అసలు. ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్తున్నారు, మనం కూడా తీసుకెళ్ళాలా. ఎట్టనా సరే మా అన్న సినిమా తీసుకెళ్ళాలా. ఎట్టగా చూస్తా కూర్చున్నా. ఈలోపు నాకు తెలిసిన ఒకే సినిమా హాల్, అదేదంటే గుంటూరులో లీలామహల్. ఎస్, అది చూస్తుంది. ఆడ 10 కమిట్మెంట్ సినిమా వచ్చింది. అప్పుడు నాన్న అందరూ వెళ్తున్నా, దేవుడిది వెళ్దామంటే సరే నానేం చేశాడు, సరే పదరా అని అందరు కుటుంబం మొత్తం అప్పుడు సినిమాలో కూర్చున్నా. దేవునికి మహిమ కలిగింది. ఏ సినిమాకి? 10 ఆజ్ఞల సినిమా మోసేది. అక్కడ కూర్చొని నాకేం ఇంగ్లీష్ వచ్చేది కాదు, మా నాన్నకు అది ఇంగ్లీష్ వచ్చు. వాడే చేస్తే నాన్న ఏమన్నాడు, ఆడికి వెళ్ళి సంతోషం ఏమీ లేదు. ఆడేం చేస్తున్నాడు, ఆమె ఏమంది, ఏనేమంది, ఆయన పక్కన కూర్చొని చెప్పలా తెచ్చాడు. దేవుని సృష్టి కలుగునే కాక ఆ చెప్పలేక అల్లాడిపోయాడు. ఇప్పుడు కూడా నాకు అది చూస్తే మా నాన్నదే గుర్తుకు వచ్చింది. కానీ అటువంటి అనుభూతులు ఉండవు. కానీ భర్తతో కలిసి ఏ సినిమాలు వెళ్ళగల? అన్ని పనికిమాల అవ్వాలి, పనికిమాల పనులు. లోకము కొరకు ఆశపడుతున్నాం కానీ పరిశుద్ధత కొరకు తీర్మానం చేసుకోవటం లేదు. పరిశుద్ధమైన జీవితం ఎట్లా వచ్చిందంటే భక్తి పరుల దగ్గర పరిశుద్ధమైన జీవితం వచ్చింది. వారు భరిస్తారు. అందుకే ఎవరి బిడ్డలారా, ఎవరైనా భక్తి పరులు మాత్రమే వివాహం అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. అందుకే ఎవరి బిడ్డలారా జాగ్రత్త. విశ్వాసం లే భక్తి పరులే పెళ్లి, వాడికి ఆస్తి లేకపోయినను నీకు ఇల్లుంటే ఇల్లునోడు చేసుకో. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అమ్మా ఏం చేస్తావు? ఇల్లుంటే ఇల్లేనోడు మంచివాడు అనుకో, మంచి ప్రార్థనా పరుడు అనుకో, భక్తి పరుడు అనుకో. ఇల్లు లేకపోయినా చేసుకో. అంతేగాని నాకు ఇల్లు ఉంది వాడికి ఏం లేదేంది అంటే కుదరదు. సంతోషంగా ఉండాలంటే చేసుకొని బ్రతకాల. దేవునికి మహిమ కలుగునగాక. ఒకవేళ నీకు ఇల్లు లేదనుకో, ఇల్లున్నాడు చేసుకో, మంచి ప్రార్థన పరుడైతే. అంతేగాని ఎంత ఆస్తి ఉంది, వాడు తిరిగితే నాకేంది, తాగుబోతుడు నాకెందుకు అని చేసుకుని నాకు జీవితాంతం తిప్పలే. ఒక్కరోజు కూడా మనశ్శాంతి జీవితం ఉండదు. ఆ బ్రతకడం కంటే పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ప్రవక్తినిగా బ్రతకటం మేలు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేని బ్రతకడం? ప్రవక్తినిగా, పరిశుద్ధురాలుగా, దేవుని బిడ్డగా జీవితాంతం బ్రతకడం మంచిది. ఇది చాలా అదృష్టం. అందుకే దేవుని కాడి చాలా గొప్పది. ఆ కాడిలో మోసేవారికి ఎవరు పడితే వాళ్ళకి దేవుడు భుజాన్ని తీసుకెళ్ళి కాడి పెట్టాడు. అధికారం ఉన్నవారే ఆ కాడి కిందకు వస్తారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నీవు ప్రభు పని భుజాన్ని వేసుకోవాలంటే దేవుడు నీకు అధికారం ఇవ్వాలా. సువార్త పని భుజాన్ని వేసుకుంటే దేవుడు నీకు అధికారము ఇవ్వాలా. దేవునికి ఎవరికైనా దేవుని సువార్త ఎవరికైనా తెలియని చెప్పాలంటే దేవుని అధికారం నీకు ఇస్తే కానీ చెప్పగలుగుతా, లేదా చెప్పలేవు. నువ్వు ఒకవేళ నువ్వు వెళ్ళి చెబుతున్నావు అనుకో, దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. అధికారం నీకు ఇచ్చాడు. ఏమని చెప్పమని. దేవునికి మహిమ కలుగునగాక. అధికారం ఇచ్చాడు కాబట్టి కాడి నీ భుజాన్ని పెడతాడు దేవుడు. కాడి పెట్టిన దేవుడు నిన్ను ఒత్తి తొక్కడం, ఆయనే ఆ కాడిని మోస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకే ఉంగరాలు 4 ఉంగరాలు అనగా ఎన్ని కాడులు అవి అమ్మా? ఎన్ని కాడులు? 4 కాళ్ళకు 4 ఉంగరాలు అనగా 4 కాడులు ఉన్నాయి. దేవునికి స్తుతి కలుగు. ఇటు అటు 4 కాడులు ఉన్నాయి. ఎందుకంటే అది పెద్ద మందసం కాబట్టి. కానీ ఇప్పుడు ఈ మందసానికి ఒకే ఒక కాడి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఒక కాడికి ఏమో యేసయ్య ఉంటాడు, ఇంకో కాడికి నువ్వు ఉంటావు. కానీ అనుకుంటా నేను మొయ్యాలనుకుంటా, కానీ నీ తల తీసుకెళ్ళి కాడి కింద పెడితే ఆయనే మోస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక.
హల్లెలూయా. ఆయనే మోస్తాడు. నువ్వు ఇంకా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇంక మొయ్యో ఆ కాడి పట్టుకుని ఏలాడుతుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ఫస్ట్లో మోసినట్టు ఉంచుతావు కానీ నువ్వే దాన్ని పట్టుకొని ఏలాడబడతావు. చూడండి, ఆదిలో దేవుడు ఆ మందసంలో అన్నీ ఉంచాడు, అన్నీ మనకు తెలియచేశాడు, అన్నిటినీ మనకు జాగ్రత్త పరిచాడు, అన్నిటినీ ఆయన సమస్తం ఉంచాడు. వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేక అనేక మంది సేవకులు, విశ్వాసులు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నారు. కనుక ఆ మందస్సంలో ఉంగరంలో ఉంచబడిన ఆ తుమ్మకర్ర ఎన్నటికీ బయటకు తీయకూడదు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? దానిలో చదవండి అమ్మా. ఆ మందసములో నేను నీకు శాసనములను ఉంచవలెను. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నువ్వెప్పుడైతే మోయటము ప్రారంభిస్తావో నీలో దేవుని శాసనాలను దేవుడు ఉంచుతాడో. నువ్వు ఎప్పుడైతే మోయటం ప్రారంభిస్తావో దేవుని శాసనాలు ఆయన నీలో ఉంచుతాడు. ఆ శాసనాలు ఏం చేస్తాయో తెలుసా? మందసంలో ఏమున్నాయమ్మా? నేనున్నానా అమ్మా? అహరోను కర్ర, 10 ఆజ్ఞలు పలకలు, మన్నా పాత్ర అనగా దేవునికి మూడు రకాల సాదృశ్యాలు చెప్పాం. అహరోను కర్ర దేవుని సేవకు సపోర్ట్ చేసిన వారికి సాదృశ్యంగా ఉంటుంది. అదే రీతిగా మన్నా పాత్ర దేవుని యొక్క జీవాహారానికి, ఆయన వాక్కుకు సాదృశ్యంగా ఉంటుంది. మూడోది 10 ఆజ్ఞలు పలకలు, అది దేవుని యొక్క శాసనాలకు, నిబంధనలకు సాదృశ్యంగా ఉన్నది. ఎవరైతే దేవుడి సేవ కొరకు ఆ ఉంగరాల్లో ఆ యొక్క కాడిని మోయటం ప్రారంభిస్తారో ఆ కాడిని మోసేవారి పైన లోపల ఏమిటి అంటే దేవుని కొరకు పనిచేసేవారు, సేవకు సపోర్ట్ చేస్తూ బ్రతికే వారిని మోయాలి. ఆ తర్వాత వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఆ తర్వాత దేవుని శాసనాలు వారికి తెలియచేయాలా. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరికి తెలియచేయాలా? దేవుని పని కొరకు సపోర్ట్గా అహరోను కర్రలుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క కర్ర మోసే వాళ్ళు ఏం చేయాలంటే వారికి మూడింటిని తెలియచేయాలా. ఒకటి, దేవుని యొక్క ఆహారాన్ని, వాక్యాన్ని చెప్పాలి. అదే రీతిగా వారికి ఆజ్ఞలు కూడా తెలియచేయాల. నువ్వు బాగా సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి నీకు ఆజ్ఞలు చెప్పకుండా, నువ్వు బాగా సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు ఆహారం కర్రవయ్యావు అని చెప్పేసి నీకు సపోర్ట్ చేసుకుంటూ నువ్వు ఏ పాపం చేసినా, ఏ భయంకరమైన కార్యాలు చేసినా, అమ్మ నువ్వు మంచి చేసావు, నువ్వు మేలు చేసావు అని చెప్పి దుర్మార్గమైన సంబంధమైన ఆచారాల్లో ఉండకూడదు. వాడు 1,00,000 రూపాయలు 2,00,000 నెలకి ఇచ్చినా తప్పు చేసావు చెప్పాల్సిందే. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకంటే అతడు అహరోను కర్ర కాబట్టి, పరలోకంలో ఉండవలసిన వాడు కాబట్టి, పరలోకంలో ఉండవలసిన స్థితి అతనికి ఇవ్వబోతున్నాడు కాబట్టి అతను శుభ్రపరిచి అన్ని రీతిగా అతను సిద్ధపరిచి ఆ మందసంలో అతను పరలోక రాజ్యంలోకి వెళ్ళేదాకా నువ్వు జాగ్రత్తగా వారికి వహిస్తూ ముందుకు మొయ్యాల్సిందే. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరిని మోయాలి సేవకుడు? అమ్మా, ఎవరిని మోయాలా? దేవుని పనికి అహరోను కర్రలుగా, అహరోనుకి సపోర్ట్గా ఉన్నట్టుగా ఎవరైతే సపోర్ట్ ఉంటారో వారిని సేవకుడు మొయ్యాలా. ఇప్పుడు మీకు ఒక ఆలోచన వచ్చింది, నేను సపోర్ట్ భుజాన మీద ఎక్కుతాను అనుకుంటున్నావా? అమ్మా, నేను నీకు సపోర్ట్ చేశాను, భుజాన మీద ఎక్కుతారు, ఎక్కించుకో అని అనుకుంటున్నారా? అట్లా అనుకోకండి. అది మొయ్యాల్సిందే. అనగా దేనికి సాదృశ్యం అంటే సేవ చేసేవాడు పనివానికి సాదృశ్యం కనపడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరు వాడు? పనివాడు. సేవకుడు దేనికి అధికారి కాదు, పనివాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ పనివాడు ఎవరిని మోయాలంటే ప్రభు పని కొరకు తీర్మానం చేసుకున్న వారిని, ప్రభు కొరకు సాక్షిగా నిలబడిన వారిని, పరిచర్యకు సపోర్టుగా ఉన్నవారిని, వారిని మొయ్యాలి. వారు బాధలు వచ్చినప్పుడు మొయ్యాలా. వారు బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, బలహీనతలు ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని వారిని ప్రభు దగ్గరికి వెత్తి పట్టాలా. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అనుకోవచ్చు, మేము ఎత్తనారు కాబట్టి ఆయన అడగబోతున్నట్టే వాళ్ళు కర్రగా ఉన్నారు కాబట్టి పోవాలా. దేవునికి మహిమ కలుగునగాక. మరి నీ దగ్గర రావట్లేదు, నువ్వు కర్రగా లేవుగా, నువ్వు పరలోకానికి రావుగా.
పరలోక రాజ్యానికి వారసురాలు కావుగా. నీవు కూడా సపోర్ట్గా ఉంటే నీ కూడా వచ్చి మోస్తారు, ఎత్తి పడతారు నీ సమస్యల గురించి దేవుని సన్నిధిలో. తండ్రి 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 అని మొర పెడతారు. ఎందుకంటే యాజకుడు ఆ కర్రలో ఉంగరము ధరించుకున్న ఉంగరంలోనికి ఆ కర్ర ఏ విధంగా మందసంలో ఉన్న కర్ర అట్లా ఉండిపోతుంది, దాన్ని ఆ విధంగా ఉందో ఆ కర్ర ఎవరు మోస్తారు? ఎవరు మోస్తారమ్మా? యాజకులు ఆ కర్రను పట్టుకొని మోసినప్పుడు మందసం కూడా పైకి లేచిద్ది. ఆ మందసంలో ఏమున్నాయి? అహరోను కర్ర, 10 ఆజ్ఞల పలక, మన్నా పాత్ర. దేవునికి మహిమ కలుగునగాక. మన్నా పాత్ర, దాంట్లో మన్నా ఉందా? ఇప్పుడు కూడా ఉంది. దేవునికి స్తుతి కలుగునగాక. ఇప్పుడు కూడా మన్నా కుళ్ళిపోలేదు, పాడైపోలేదు. ఇప్పుడు కూడా 10 ఆజ్ఞలు పాడేయలేదు, అట్లానే ఉన్నాయి. ఎందుకంటే ఆయన జీవాహారం ఉన్నాడు కాబట్టి ఆ వాక్కు నేటికి కూడా సజీవంగానే ఉన్నది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకే ఆమేన్. తలలో వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు. నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు అయ్యా. ఆ యొక్క ఉంగరం అధికారం కోసమని, దాంట్లో ఉంచబడిన ఆ ఉంగరంలో తొడగబడిన కర్ర శావకు కాడికి సాదృశ్యమని, దాని కాడిని మోసేవారు మరణం కోసమే మోస్తారని మీరు మాకు తెలియచేసినందుకు వందనాలు. మేము మీ కొరకు బ్రతికే కృప, ధన్యత, భాగ్యం నాకును నీ బిడ్డలకు అనుగ్రహించండి. నీ బిడ్డలను స్థిరపరచు అయ్యా. ఆదిలోనే మందసంలో ఒక విశ్వాసి ఎట్లా ఉండాలి, ఒక సేవకుడు ఎట్లా ఉండాలా, సంఘం ఏ విధంగా ఉండాలా, ఎవరు పరలోకానికి చేరతారు, ఎవరు పరలోకానికి చేరరు, అన్నీ కూడా ప్రభు ఆ మందస్సములో మాకు ఆదిలోనే మా కొరకు పొందుపరిచి ఉంచావు. కానీ మేము వాటిని ధ్యానం చేయలేకపోయినాం, వాటిని గ్రహించలేకపోయినాం, మేము వాటి మీద మనసు పెట్టలేకపోయినాం. ఏదో చెప్పిన మాటలు విన్నాము, కానీ ఆత్మ సంబంధంగా మీ మర్మములు మాకు తెలియపరచబడలేదు. మేమైతే ఇప్పుడు మీ కృప ద్వారా అవి మాకు తెలియపరచబడుతున్నాయి. ఇందుని బట్టి వందనాలు. తెలియపరచబడిన ప్రతి ఒక్కటి కూడా దాని ప్రకారం నడుచుకునే కృప అనుగ్రహించండి అయ్యా. మేమందరం కాడిని మోసే వారిగా ఉండడానికి మీ కృప అనుగ్రహించు. మాకు అధికారం ఇవ్వండి, మాకు అధికారం ఇవ్వండి. కాడిని మోసే కృప అనుగ్రహించండి. కాడిని మోసేది మరణం కోసమని గ్రహించి బ్రతకడానికి మీ కృప అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మీ కృపతో నింపమని, ప్రతి దుష్టుని కార్యములు లయపరుస్తూ కాల్చివేస్తూ నీ బిడ్డలను దీవిస్తూ యేసు శక్తి కలిగిన నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రతిదీ కూడా రాసుకుంటున్నారా? అదే పైన రాసుకుంటున్నారు. అంతే. అటువంటి వాళ్ళ యొద్దకు మేము ప్రయాసపడి వెళుతున్నాం. ఆటోలో ఎంతో భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ, రాళ్ళు ఎత్తివేస్తున్నా, కుదుపు వేస్తున్నా, నేను నా కుటుంబము కలిసి ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉన్న ప్రజల యొద్దకు పోయి మేము దేవుని సువార్తను వారికి అందిస్తున్నాం. దేవుని ప్రేమను వారికి తెలియచేస్తున్నాం. దేవుని యొక్క సువార్తను అందిస్తున్నాం. ప్రభు ప్రేమ వారికి తెలియపరుస్తూ దేవుని యొక్క రాజ్య సువార్తను మేము వారికి తెలియచేస్తున్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, భయంకరమైన అడవి ప్రాంతంలో మేము పోతున్నాం. ఏమున్నాయో మాకు తెలియదు. అయినప్పటికీ ఇదిగో మీరు చూస్తున్న ఈ గ్రామమే మేము సువార్త ప్రకటిస్తున్న గ్రామం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్న ఈ యొక్క మందిరము 2వ మందిరముగా ఉన్నది. ఇది మారేడుమిల్లి అడవి ప్రాంతంలో. ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని మందిరము కట్టాలని ఆశపడుతున్నాను. ఈ ప్రాంతంలో ఇట్లా మందిరం ఈ విధంగా ఉండటం వల్ల ఆరాధన చేసుకోవటం చాలా కష్టమవుతుంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరము కట్టి దేవుని స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవాలని ఆశపడుతున్నాను. కనుక ఈ యొక్క మందిరం కొరకు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ట్రైబల్స్ ఏరియాలో అడవిలో నిర్మించిన రబ్బుని ప్రార్థనా మందిరం ఇది. ఈ రీతిగా ఇక్కడ ఆరాధన జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఈ విధముగా మేము గుడిసి వేసి చుట్టుపక్కల
కర్రలతో ఈ చిన్న మందిరము వేశాం. అయితే వర్షం వచ్చినప్పుడు కారిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినను దీంట్లోనే మేము ఆరాధన జరిగిస్తున్నాం, దీంట్లోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఇది దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలోనికి ఈ విధంగా వేయడానికి అవకాశం దొరికింది. దేవుడిచ్చిన ఆ యొక్క అడవిలో ఉన్న ఆ యొక్క చెట్ల కొమ్మలతోనే ఈ మందిరం నిర్మించి ఈ విధముగా మేము ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఆ ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆర్థికంగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో ఆర్థికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. మీకైనా ప్రార్థన అవసరం ఉండేలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.